హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో పోషకాలతో నిండిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నానండి. హెల్తీగా దోశలు చేస్తున్నాను. ఈ హెల్తీ దోశలు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దోశ పిండి కోసం 1 కప్పు బియ్యం తీసుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. కప్పు మినప్పప్పు, నేను ఇక్కడ పొట్టు మినుములు తీసుకున్నానండి. కప్పు పెసరపప్పు, కప్పు మైసూర్ పప్పు, కప్పు శనగపప్పు తీసుకోవాలండి. కప్పు పల్లీలు, కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇవన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకున్నానండి పప్పుల్ని. ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఈ నైట్ మొత్తం కూడా ఇవి నానబెట్టేసుకోవాలి. చూడండి, ఉదయం కల్లా పప్పులన్నీ కూడా బాగా నానిపోయాయి. ఈ వాటర్ని తీసేసుకొని నేను ఇక్కడ మిక్సీలోకి వేసుకుంటున్నానండి ఈ పప్పుల్ని. మనం ఈ దోశల కోసమని పిండిని పులియపెట్టాల్సిన అవసరం ఏమి లేదండి. మనం మిక్సీ పట్టుకున్న వెంటనే ఈ దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీలోకి వేసుకున్నాను. ఇందులో 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా అల్లం ముక్క వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కూడా వాటర్ని వేసుకుంటూ మనం దోశల పిండి అయితే ఏ విధంగా స్మూత్గా పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా పప్పుల్ని కూడా నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇక్కడ మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను కొద్దిగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. బాగా గట్టిగా ఉంది పిండి అని మీరు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇక్కడ మనకి దోశల బ్యాటర్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలు అన్నవి ఒక 50% ఫ్రై చేసుకోవాలండి. మనకు ఒక 50% వేగినాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 7 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అన్నవి కొద్దిగా వేగగానే ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. వీటన్నిటిని కూడా చల్లగా అవ్వనివ్వాలండి. ఇక్కడ చల్లగా అయిన పల్లీలని ఇప్పుడు నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను. ఇందులో ఒక 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొన్ని పుట్నాల పప్పు వేసుకున్నానండి. ఇది కూడా మనం చట్నీ ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చట్నీని తాలింపు వేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అన్నది హీట్ అయిపోయింది. ఇందులోకి తాలింపు గింజలు వేసుకున్నానండి. ఇందులో ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగగానే 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పల్లి చట్నీని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కొంచెం గట్టిగా ఉందండి. కొద్దిగా నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చట్నీలో. ఇక్కడ సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ కూడా మనకు రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఒక గరిటెడు పిండి తీసుకొని మనం దోశలా వేసేసుకోవాలి. మనం ఎప్పుడు చేసే దోశలు కాకుండా ఈ విధంగా పిల్లలకి హెల్తీగా ఎన్నో పోషకాలు నిండిన ఈ పప్పులతోటి ఈ విధంగా హెల్తీగా దోశలు చేసి పెట్టండి.
వారంలో ఒక్కసారైనా ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇస్తే పిల్లలకు మంచిదండి. ఈ దోశ అన్నది ఒక సైడు కాలిపోయింది. ఇప్పుడు రెండో సైడు తిప్పుకుంటున్నాను. చూడండి, ఇటు సైడ్ కూడా కాలిపోయిందండి. ఇప్పుడు ఈ దోశను తీసేసుకుంటున్నాను. నేను మరొక దోశ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం పిండి కూడా ఈ విధంగా దోశలు వేసేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని రెండు వైపులా కూడా దోశను కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా తీసేసుకున్నానండి నేను. అంతేనండి, హెల్దీగా మనకి బ్రేక్ఫాస్ట్ అన్నది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పల్లి చట్నీ టమాటా చట్నీతో తీసుకుంటున్నానండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.